హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. ఈ వీడియోలో వచ్చేసరికి నేను వేణి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా! వేణి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానని చెప్పేసి. అది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ రోజ్ పెటల్స్ అయితే తీసుకోవాలి. వీటినైతే మనం సెంటర్‌కి అటు ఇటు కలిపి 3 ఫోల్డింగ్ అయితే చేసుకొని ఇలాగ మనం నీడిల్‌కి అయితే పెట్టుకోవాలి. నీడిల్‌కి స్టార్టింగ్‌లో వచ్చేసరికి మనం కొన్ని ఆకులు గాని ఏదన్నా పెట్టుకుంటే ఈ రోజ్ పెటల్ అనేది మనకి కిందకి పోకుండా అయితే ఉంటుంది. ఇలా పెట్టుకొని మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం ఈ రోజ్ పెటల్స్‌ని అయితే గుచ్చుకోవాలి. మన దగ్గర జిప్సీ పూలు ఉంటే ఇలాగ మధ్యలో కూడా జిప్సీ పూలు అయితే పెట్టుకోవచ్చు. నా దగ్గర జిప్సీ పూలు అయితే ఉన్నాయండి బంచెస్. అందుకని చెప్పేసి నేను ఈ జిప్సీ పూలను కూడా బంచెస్‌లా కట్టేసి అయితే అక్కడ పెట్టాను. ఈ జిప్సీ పూలు వచ్చేసరికి నాకు డెకరేషన్ అతనైతే ఒక బంచ్ అయితే ఇచ్చాడు. ఆ బంచ్‌ని అయితే మేము ఇలాగ చిన్న చిన్న కట్టలుగా కట్టేసి ఈ రోజ్ వెనీలో అయితే మేము యాడ్ చేశాను. చూస్తున్నారు కదా! ఇలా పెట్టుకొని మనం ఈ నీడిల్లోంచి ఈ రేఖలన్నీ కూడా మనం కిందకైతే అనేయాలి. అన్న తర్వాత మళ్ళీ మనం జిప్సీ పూలనైతే గుచ్చుకోవాలండి. ఇదంతా కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీరు క్లారిటీగా అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక నుంచి ఈ వీడియో మొత్తం కూడా ఓన్ వాయిస్, అంటే నేనేం వాయిస్ ఇవ్వకుండా ఆ రోజు ఎలా జరిగిందో ఎర్లీ మార్నింగు ఆ వాయిస్‌ని అయితే పెట్టి నేను కంటిన్యూ అయితే చేస్తున్నానండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి నేను తయారు చేసిన వేణీలు కూడా ఎలా ఉన్నాయో కూడా చిన్న కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఇలాగ రోజ్ పెటల్స్ అయితే కిందకన్న తర్వాత జిప్సీ పూలు అయితే పెట్టాలి. లాగు మా బన్నీ తెచ్చుకోలేదు. బన్నీ ఏదో ఒకటి ముందు లోపల ఉంటే ఆ బాడీ కనిపిస్తుంది. నీకు వైట్ షర్ట్ మీద నీకు పాత పడుతుంది అనిపించదు. కాదు నీకు పదైదు వెళ్ళి ఆడన్నీ తీసుకుని పావుదొక్క 10 బయలుదేరి. ఎందుకంటే ముందు పైన ఎవరు ఉండం కదా, ఆడ ఎవరు రారు కదా. ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే వేణి అయితే తయారు చేసుకోవచ్చు. మార్నింగ్ పూట ఇలాగ అందరం కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ వేణీలు అయితే తయారు చేసాము. ఈలోపు కిందన వచ్చేసరికి మేకప్ ఆవిడైతే వచ్చి రెడీగా అయితే ఉన్నారు. ఇంకా ఆవిడ టిఫిన్ అయితే చేసి రెడీగా ఉన్నారు. నిక్కీ కూడా ఇంకా స్నానం చేసింది. నిక్కీ కూడా కోన్ అయితే పెట్టేసుకుంది కదా. నేను కూడా ఇంత కోన్ పెట్టుకోవడానికి కూడా ఒక కారణం అయితే ఉందండి. చెయ్యి అయితే నాకు కొంచెం కాలింది. అది మీకు ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి. చెయ్యి వాటర్ పడడం వల్ల కాలింది. అది కవర్ చేసుకోవడం కోసం నేనైతే కోన్ అయితే పెట్టుకున్నాను. ఫైనల్గా అయితే మా వేణీస్ అయితే రెడీ అయిపోయాయి. ఈ 4 వేణీస్ మీకు ఎలా అనిపించిందో ఈ వేణీలు కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మేము కూడా తయారు చేయడం అయిపోయింది కదా, కిందకి వెళ్ళిపోయి మేమైతే రెడీ అవ్వాలి. ఇంకా మేకప్ ఆవిడైతే వస్తుంది కాబట్టి లేట్ చేయకుండా మేము కూడా కిందకి వెళ్ళిపోవాలి. ఒక్కటి చూపించేస్తా ఫస్ట్ అయితే నీట్గా దగ్గర అది కూడా ఒక్కొక్కటి నెక్కి నిలబెడతాను ఇలాగా. ఇంకోటి ఇంకోటి ఏం చేస్తా పలానంతో ఏం చేస్తా పిల్లలతో అట్లా బెంచే చేతిలో పెట్టు. ఎస్ చాలు.